హలో టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్ చూడండి, నిన్న మూర్తిమత్వం గురించి లాంగ్ నోట్స్ చేశాను కదండి, చూశారు. మనోవిశ్లేషణ సిద్ధాంతం గురించి, దానిలో సిగ్మెండ్ ఫ్రాయిడ్, మూర్తిమత్వ నిర్మాణం, గతిశీలత, మనోలైంగిక వికాసం, ఇవి మూర్తిమత్వం నిర్మాణం మీద నోట్స్ అయితే ఇచ్చాను మీకు. ఇంకా దీనిలో ఇక్కడి వరకు ఇచ్చాను. మూర్తిమత్వ గతిశీలతను, మనోలైంగిక వికాసం, ఈ రెండు కూడా ఇప్పుడు మీకు నోట్స్ ఇవ్వబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, మీకైతే నేను అకాడమీ బుక్స్ నిన్న కూడా అదే చెప్పాను. అకాడమీ బుక్స్ నుంచి నేను నోట్స్ ప్రిపేర్ చేస్తున్నాను. 2 బుక్స్ నుంచి, అంటే డైట్ బుక్ ఒకటిను, ఈ ఇయర్ వచ్చిన కొత్త బుక్ ఒకటి, దానిలోంచి నేనైతే బిట్స్ రెడీ చేస్తున్నాను. చాలా ఇంపార్టెంట్. మూర్తిమత్వం అంటే బిట్ లేకుండా ఉండదు. నిన్న అదే చెప్తున్నాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. ఇన్నిసార్లు చెప్తున్నానంటే కంపల్సరీ మీకు బిట్ వస్తుంది. మార్కు పోకూడదనే ఉద్దేశంతో మీకు చెప్తున్నాను. ఫ్రెండ్స్, మీకు నచ్చితే వేరేది ఎక్కడైనా సరే దీని మీద వేరే నోట్స్ చూడొచ్చు, ఏదైనా చూడొచ్చు. కానీ మీకు చూడండి, ఈ ఇంపార్టెంట్ బిట్స్ అయితే చేస్తున్నాను. మూర్తిమత్వ గతిశీలత. మూర్తిమత్వ గతిశీలత, ఇందులో కూడా 3 ఉపంశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఒకటి చేతనం, కాన్షియస్, సబ్ కాన్షియస్, అన్కాన్షియస్. చేతనాన్ని ఏమంటారు? కాన్షియస్ అంటారు. ఉపచేతనం అంటే సబ్ కాన్షియస్, అచేతనం అంటే అన్కాన్షియస్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూద్దాం. చేతనం, ఇది వ్యక్తి చైతన్యవంతుడుగా ఉన్నప్పుడు జ్ఞానేంద్రియాల ద్వారా స్వీకరించే అనుభవాలన్నింటినీ చేతనం అంటారు. అంటే వర్తమాన అనుభవాలు చేతనావస్థలో ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ జరగబోతున్నది చేతనం అనమాట. మన ముందు జరగబోతున్నది చేతనావస్థలో ఉన్నట్టు, అంటే వర్తమాన అనుభవాలు ప్రజెంట్ టెన్స్లో ఉన్నట్టు. ఓకేనా? చేతనం. ఉపచేతనం అంటే సబ్ కాన్షియస్ అనమాట. మనసులో కొంచెం లోతులో ఉంటుంది. ఈ ఉపచేతనం అనేది మనసులో కొంచెం లోతులో ఉంటుంది. అనుభవాలను ఇక్కడ దాచుకుంటుంది. అంటే అవసరం ఉన్నప్పుడల్లా మనకి అనుభవాలను గుర్తుకు తెచ్చుకుంటాం అనమాట. ఇప్పుడు సపోజ్ చూడండి, టెట్ ఎగ్జామ్ అంత క్రితం ఒకసారి రాసాము కదా, రాసాము. మళ్ళీ ఇప్పుడు చదువుతున్నప్పుడు ఏంటంటే ఈ టాపిక్ వచ్చినప్పుడు మనకి ఆటోమేటిక్గా ఓహో ఇది చేతనం అనగానే ఉపచేతనం, అచేతనం అని మనకి ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి అది గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది సబ్కాన్షియస్లో ఉన్నట్టు అనమాట. అచేతనం అంటే అసలు ఇది శాంతం, ఆపోజిట్ అనమాట. మనసులో అతి లోతైన భాగం అనమాట. అవసరం ఉన్న ఎంత ప్రయత్నించుకున్నా గుర్తుకు రాని అనుభవాలు, విషయాలు అచేతనంలో ఉంటాయి. మనం ఎంత ప్రయత్నించినా అవి గుర్తుకు రావన్నమాట. అంటే ఇక్కడ సాధించలేని వాంఛలు, కోరికలు మొదలైనవి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఎగ్జాంపుల్, చిన్ననాటి అనుభూతులు కొన్ని ఎంత ప్రయత్నించినా గుర్తుకు రావు. ఎందుకంటే అవి చాలా అందంగా ఉంటాయి, అనుభూతులు మర్చిపోలేము. ఇప్పుడు ఎంత ప్రయత్నించినా అవి గుర్తురావు. అప్పుడు ఏం చేసాం, ఏదో లైట్గా గుర్తు వస్తుంది కానీ చాలా వరకు గుర్తుండవు. అచేతనంలో ఉండేవి అనమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇది ఇంపార్టెంట్. మూర్తిమత్వ మనోలైంగిక వికాసం. మూర్తిమత్వ మనోలైంగిక వికాసంలో పుట్టినప్పుడే శిశువులో కొంత మోతాదులో లైంగిక శక్తి ఉంటుంది. దీన్నే లిబిడో అంటారు. పుట్టినప్పుడే ఉంటుంది శిశువులో లైంగిక శక్తి అనేది. ప్రతి శిశువులోనూ పుట్టినప్పటి నుంచి ఉంటుంది. దాన్ని లిబిడో అంటారు. చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క దశలో శరీరంలోని ఒక్కొక్క కేంద్రము కామోద్దీపన కేంద్రంగా పనిచేస్తుంది. శిశువు శరీరంలో ఉన్న ప్రతి ఒక్క కేంద్రము కామోద్దీపన కేంద్రంగా పనిచేస్తుందంట. అవి ఎన్ని దశలు? ఒకటి, ఫస్ట్ మౌఖిక దశ. మౌఖికం అంటేనే నోరు కామోద్దీపన కేంద్రంగా పనిచేస్తుంది. అంటే అప్పుడే పుట్టిన శిశువు నుండి 1 సంవత్సరం లోపు అనమాట మౌఖిక దశ ఉంటుంది. ఈ దశ ముఖ్య లక్షణం ఏంటంటే శైశవ కాముకత. ఇది డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇయర్ బుక్లో ఉంది ఈ వర్డ్, శైశవ కాముకత అనేది. ఇక్కడ కార్ల్ అబ్రహం అనే వ్యక్తి ఈ దశను 2 ఉపదశలుగా విభజించారు. ఓకే, అదేంటంటే మౌఖిక నిష్క్రియాత్మక దశ, అనగా తల్లి శరీర అవయవాలని తన అవయవాలుగా భావిస్తాడు శిశువు. తల్లి యొక్క శరీర అవయవాలని తన అవయవాలుగా భావించే దశ మౌఖిక నిష్క్రియాత్మక దశ. దీనికి ఆపోజిట్ మౌఖిక దౌర్జన్య దశ. దౌర్జన్యం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు తనవి కావనుకుంటాడు. తల్లి శరీర అవయవాలని తనవి కావని చిలిపి చేష్టలు చేస్తాడు. అంటే కొరకటం కానీ, గిల్లటం కానీ, చెవులు పట్టుకుని లాగటం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు శిశువు ఏంటంటే ఆనందం పొందుతాడు అనమాట. ఇక్కడ ఆనంద సూత్రం అనేది వచ్చింది కదా. అంటే ఇది ఎక్కడ చూసాం మనం? ఫస్ట్ ఇక్కడ చూసాం చూడండి, ఆనంద సూత్రం అచిత్తులో ఉంటుంది. అంటే ఆనంద సూత్రం మనం చూసాం కదా, అచిత్తులో ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ దశలో అచిత్తు అంటే ఆనంద సూత్రం ఉంటుంది.
ఏ దశలో? మౌఖిక దశ. మౌఖిక దశలో ఆనంద సూత్రం. ఈ అచిత్తు అనేది ఎక్కడ ఏర్పడుతుంది అంటే మౌఖిక దశలో ఏర్పడుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఆసన దశ అంటే 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల మధ్య. ఆసన దశ పాయువు. పాయువు అంటే టాయిలెట్కి వెళ్ళే ప్రాంతం అనమాట. ఇది కామోద్దీపన కేంద్రంగా పనిచేస్తుంది. కార్ల్ అబ్రహం ఈ దశను 2 ఉపదశలుగా మళ్ళీ విభజించాడు. ఒకటి ఆసన బహిష్కరణ దశ అంటే ఇక్కడ శిశువు మలమూత్ర విసర్జనను ఎక్కువగా చేసి సంతృప్తి చెందుతాడు. చిన్నపిల్లలలో నా తల్లులకి ఇది బాగా తెలుస్తుంది ఫ్రెండ్స్, చూడండి. ఆసన ధారణ దశ అంటే మలమూత్ర విసర్జన చేయక సంతృప్తి చెందుట. అక్కడేమో చేసి సంతృప్తి చెందితే ఇక్కడేమో చేయకుండా సంతృప్తి చెందుతాడు. ఓకే, నెక్స్ట్ చూడండి. ఈ దశలోనే అహం వికసిస్తుంది. ఇది న్యూ బుక్లో ఉంది, ఏపీ గవర్నమెంట్ విడుదల చేసిన బుక్లో ఉంది. న్యూ బుక్లో అహం వికసించేది ఏ దశ? ఆసన దశ. శిశువు తొలిసారిగా అధికారాన్ని ఎదుర్కొనే దశగా చెప్తారు. శిశువు తొలిసారిగా అధికారాన్ని ఎదుర్కొనే దశగా చెప్తారు. ఈ దశలో టాయిలెట్ ట్రైనింగ్ అవసరం. అంటే టాయిలెట్కి వెళ్ళటం నేర్పించాలన్న పిల్లలకి. నేర్పితే ఈజీగా నేర్చుకుంటారు. ఈ దశలో స్థిరీభవనం చెందటం వల్ల ఉదార స్వభావులు, దాన ధర్మాలు చేసేవారుగాను, ప్రేమానురాగాలు అందించేవారుగాను, సహాయకారిగాను లేదా మొండివారుగాను, కాలాన్ని క్రమాన్ని పాటించిన వ్యక్తులుగా, స్వార్థపరులుగాను, పిసినారులుగాను తయారవుతారు. అంటే ఇక్కడ మనం ఇచ్చే ట్రైనింగ్ బట్టి పిల్లలు ఇన్ని రకాలుగా, అంటే అందరికీ ఆ రకం కాదు, మనం ఇచ్చే ట్రైనింగ్ని బట్టి పిల్లలు ఇన్ని రకాలుగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి స్థిరీభవనం చెందడం వలన జరుగుతుందని చెప్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్ థర్డ్ వన్ శిశ్న దశ. శిశ్న దశ అంటే 3 నుంచి 5 సంవత్సరాల వరకు ఉంటుంది, అంటే ప్రీ ప్రైమరీ అనమాట. నెక్స్ట్ జననేంద్రియ అవయవాలు కామోద్దీపన కేంద్రం. జననేంద్రియ అవయవాలు దీనిలోనే ఉంటుంది. ఎడిపస్ కాంప్లెక్స్ అంటే అబ్బాయిలు తల్లి ప్రేమానురాగాలు పొందడం ఎడిపస్ కాంప్లెక్స్ అంటారు. ఇది ఎడిపస్ కాంప్లెక్స్, ఎలక్ట్రా కాంప్లెక్స్ ఫ్రెండ్స్ చాలాసార్లు అడిగాడు, గుర్తుపెట్టుకోండి. ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, అంటే మీకు నేనైతే ఇలా గుర్తుపెట్టుకున్నాను, అంటే ఎక్కువగా అడుగుతున్నాడు కదని. అబ్బాయిలు ఈడియట్ లాగా ప్రవర్తిస్తారనమాట. ఎడిపస్ ఈడియట్ అనమాట. అలా మీకు ఎలా గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ మీరు అలా గుర్తుపెట్టుకోవచ్చు. నేనైతే ఇలా గుర్తుపెట్టుకున్నాను, ఈజీగా ఉంటుందని నాకు చెప్పాను అనమాట. ఇది తెలిస్తే మనకి ఇది ఓకే కదా. ఎలక్ట్రో కాంప్లెక్స్ అంటే అమ్మాయిలు తండ్రి ప్రేమానురాగాలు పొందడం. చూడండి, ఆడపిల్లలు ఎక్కువగా తండ్రి పట్ల ఆకర్షణగా ఉంటారు. మగపిల్లలేమో తల్లి దగ్గర ఎక్కువగా ఉంటారు. అది తల్లి దగ్గర ఎక్కువగా ఉంటే మగపిల్లలు ఎడిపస్ కాంప్లెక్స్. అమ్మాయిలు తండ్రి ప్రేమానురాగాలు పొందడం ఈ దశలో ఈ తల్లి వీరికి ప్రత్యర్థి. పైనేమో తండ్రి ప్రత్యర్థి అయితే ఇక్కడ తల్లి వీరికి ప్రత్యర్థి. అంటే తల్లి అవసరం లేదు, తండ్రి కావాలని చూస్తారనమాట. ఈ దశలో అహం ఏర్పడుతుంది. చాలా ఇంపార్టెంట్. అహం ఏర్పడుతుంది, ఈగో ఏర్పడుతుంది అన్నమాట. ఈ దశలో ప్రేమ ఈర్ష్యల మధ్య సంఘర్షణలు మొదలవుతాయి. న్యూ బుక్లో ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఈ దశలో సూపర్ ఈగో అభివృద్ధి ప్రారంభం అవుతుంది అన్నాడు. అభివృద్ధి ప్రారంభం అవుతుంది అంటే ఇక్కడే స్టార్ట్ అవుతుంది సూపర్ ఈగో, అంటే నేర్చుకుంటారు అనే ఉద్దేశంతో. నెక్స్ట్ ఫోర్త్ వన్ గుప్త దశ అంటే 6 నుంచి 11 సంవత్సరాల వరకు ఉంటుంది. యవ్వనారంభం, టీనేజ్ స్టార్ట్ అవుద్ది 11 దగ్గర నుంచి కదా. పూర్వ కౌమార దశలో ఉంటుంది. యవనారంభం పూర్వ కౌమార దశలో ఉంటుంది. ఇక్కడ న్యూ టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. మగపిల్లలు తండ్రితోనూ, ఆడపిల్లలు తల్లితోనూ తదాత్మీకరణం చెందుతారు. తదాత్మీకరణం, అంతరీకరణం అంటే ఏమీ లేదు. మగపిల్లలు ఏం చేస్తారంటే తండ్రిలాగా, అంటే వాళ్ళు లుంగి కట్టుకుంటే వీళ్ళు లుంగి కట్టుకుంటాం. ఆడపిల్లలు ఏం చేస్తారంటే చున్నీలతో చీరలు కట్టుకుంటాం. వాళ్ళ ఆనందం వాళ్ళు మెచ్చుకుంటారని అలాంటి పనులు చేస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు లాంటి పనులు చేస్తారనమాట. తదాత్మీకరణం, అంతరీకరణం అంటే అవే అర్థాలు వస్తాయి. నెక్స్ట్ జననాంగ దశ అంటే 11 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలు ఉంటుంది. గౌణ లైంగిక లక్షణాలు కనబడతాయి. ఈ దశలో మగపిల్లలు ఆడపిల్లలు మగపిల్లల పట్ల లైంగిక ఆసక్తిని పెంచుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా. ఇదైతే మూర్తిమత్వంలో గతిశీలత ఇవి అయిపోయినట్టే. మనోల సాంఘిక వికాసం ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏమిటంటే కొంతమందికి యూజ్ అవుతుంది.
సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలు ఉన్నాయి. మంచి మంచి షార్ట్స్లో నేను సింపుల్ బిట్స్ పెడుతున్నాను. ఈజీగా ఉండేవి అకాడమీ బుక్స్ నుంచి పెడుతున్నాను ఫ్రెండ్స్. మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.